ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంన చేరి వచ్చిన మీకు అందరికీ వందనాలు. ఎంతో ఆశతో ఎదురు చూసినాం కదా. మేము కూడా కర్నూలు సంఘంలో అసలు ఈరోజు ఎప్పుడొస్తుందని ఆశతో మేమందరం ప్రార్థన చేసినాం. కానీ చివరకు నన్ను వాక్యం చెప్పడానికి పేరేసినప్పుడు నా పేరేసినవేందన్నా విమలారెడ్డి గారు చెప్తారు చాలదంటే, లేదన్నా చెప్పాలి అని అన్నాడు. వాస్తవంగా అయితే మామూలుగా అన్నాడు, అంత పట్టించుకోలేదు, ఊరికనే అంటున్నాడులే అనుకున్నా. కానీ చివరకు పేరు కూడా వేసినాడు. దాన్ని బట్టి ఇంకేం అనకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించి సిద్ధపడినాను. మనమందరం కలిసి వాక్యం ధ్యానిద్దాము. నాకంటే ఎక్కువ అనుభవం కలిగిన వారు కూడా ఉన్నారు ఇక్కడ. వారందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాను. అయితే ఎవరమైనా బైబిల్ దగ్గర విద్యార్థులమే, ప్రతిదినం నేర్చుకోవాల్సిందే. మీకు అందరికీ అవ్వ బాగా తెలుసు కదా, సుందరమ్మ అవ్వ ఏ మీటింగ్ అయినా, అది యవనస్తుల కూడిక కానీ ఏ కూడిక అయినా మొదటి కుర్చీలోనే కూర్చునేది. మీలో చాలామంది చూస్తున్నారు, మొదటి కుర్చీలోనే కూర్చునేది. ఇప్పుడు కూడా ఇంకా వాక్యం వినాలమ్మా అని అంటుంటారు అంకుల్ వాళ్ళు. నాయన ఎప్పుడు నేర్చుకోవాల్సిందే, ప్రభు దగ్గరికి పోయేంత వరకు నేర్చుకోవాల్సిందే అని ఎంత శ్రద్ధగా, తనకంటే చిన్నవాళ్ళు వాక్యం చెప్తున్నా కూడా ఎంత ఆసక్తిగా వినేదో వాక్యం పట్ల. అటువంటి ఆసక్తి ఉంది కనుకనే చాలా ధన్యురాలైంది అవ్వ. ఈ దినం మనం ఏ మీటింగ్కి చేరి వచ్చినాం? ఈ మీటింగ్కి ఒక పేరు పెట్టినాడు అన్న, వాత్సల్యము కదా. వాత్సల్యంతో వచ్చినారో, వాత్సల్యం ఇంకేం చెప్పినాడు, వాత్సల్యంతో వచ్చినారో వాత్సల్యాన్ని నేర్చుకోవడానికి వచ్చినారో కానీ ఈ మీటింగ్ అని అన్నారు కదా. వాత్సల్య స్త్రీలు కదా, వాత్సల్య కదా, వాత్సల్యం అంటే ఏందో నేర్చుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. మీకు అందరికీ పాంప్లెట్ అందింది కదా, పత్రిక, మీటింగ్ పత్రిక. ఆ పత్రిక మీద ఏముంది వాక్యం? నెనరుగల స్త్రీ ఘనత పొందును కదా. నెనరుగల స్త్రీ ఘనత నందున అనే మాట ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం కదా. నెనరుగల స్త్రీ ఘనత నందును. ఒక మాట ప్రార్థన చేస్తాను నేను కూడా. మా ప్రియ ప్రభువా స్తోత్రాలు, మమ్మల్ని సజీవులుగా ఉంచినారయ్యా దేవా. మమ్మల్ని మీరు మీ కృపచేత రక్షించుకున్నారు, మీరు ఎన్నుకున్నారు. ఏ మంచి లేని మమ్మల్ని మీరు ప్రేమించినారయ్యా, స్తోత్రాలు. ఉదయకాలం నా దేవా, శ్రేష్టమైన మీ సన్నిధిలో ఈ రీతిగా గడపడానికి మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం బట్టి స్తోత్రాలు నాయన. ఉదయకాలం నా ప్రభా, మీ పాదాల చెంత చేరిన మాతో దేవా మీరేం మాట్లాడాలనుకుంటున్నారు, ఆ మాటల ద్వారా మీరే మమ్మల్ని బలపరచుమని ప్రభా, మీ నామమునకు మహిమ కలుగునట్లుగా మా జీవితాలకు ప్రయోజనకరంగా ఈ నీ దాసురాలను మీరు బలపరిచి వాడుకుందురని ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంన స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. నెనరు గల స్త్రీ ఘనత నందును. నెనరు అంటే వాత్సల్యత అంటే ఒకటే అర్థం. ఈ పదాలు మనకు ఏందో పదాల్లాగా ఉన్నాయి కానీ ఈ పదానికి అర్థం ప్రేమ. నెనరు అనగా వాత్సల్యం అనగా ప్రేమ. ఈ ప్రేమ ఎటువంటిదంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపే ప్రేమను వాత్సల్యం అంటారు కదా. ఏ స్త్రీ అయినా తన కొడుకు తన కూతురు ఏ రకంగానూ ఉండని ముద్దుకుంటుందా, ముద్దుకోదా చెప్పండి? అసలు కొంతమంది అంటుంటారు, ఎట్లెత్తుకోబుద్ధి అవుతుందో అట్లెత్తుకున్నావు నువ్వు అని. కానీ తల్లికి తన కదా, కాకి పిల్ల కాకికి ముద్దు కదా, కాకి పిల్ల కాకికి ముద్దు. తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపే ప్రేమను వాత్సల్యము అని అంటారు. లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి కానీ ఈ ప్రేమ ఎప్పటికీ ఉండే ప్రేమ. అందుకే ప్రభు వారు అంటున్నారు, తల్లి మరచినా నేను నిన్ను మరువని అంటున్నాడు. అంటే తల్లి ప్రేమ ఎట్లుంటుందో ప్రభువారు ఎరిగినవాడు, ప్రభువారు ఉంచినవాడు కనుక ఆయన అంటున్న మాట ఇది శాశ్వతమైన ప్రేమ. ఒకవేళ ఆ ప్రేమన్న కొన్నిసార్లు విసిగిపోతుందేమో కానీ నేను మటుకు విసిగిపోను అన్నట్టుగా ప్రభువారు సెలవిచ్చినారు. ఎంత ధన్యులం కదా. తల్లి మరచినా నేను మరువని అంటున్నాడు. తల్లి ఆదరించినట్లు నేను ఆదరించదనన్నాడు. మన ప్రభు ప్రేమ గొప్పది. ఇది వాత్సల్యం. ఆయన వాత్సల్యం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి. కీర్తనల్లో ఒక మాట ఉంది చూడండి, కీర్తనలు కాదు,
విలాపవాక్యములు 3వ అధ్యాయము, విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఆయన వాత్సల్యతను గుర్చిన మాటలు మనం చూస్తున్నాం. చూడండి, 22, 23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈ మాట చూడండి, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నదంట. అందుకే మనం నిర్మూలము కాకున్న వారము. ఈ ఉదయకాలంలో చేరి వచ్చిన మనము ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో ఎన్నిసార్లు దేవునికి మనం నమ్మకస్తులంగా బ్రతకలేదు, ఎన్నిసార్లు ఆయనకు బాధ కలిగించిన వారంగా ఉంటున్నాం. అయినప్పటికీ ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచింది కనుకనే మనం ఈ రీతిగా కూర్చోగలుగుతున్నాం ఆయన సన్నిధిలో. లేకపోతే మనము అవిధేయత చూపినప్పుడు, ఆయన వాక్య ప్రకారంగా నడుచుకోనప్పుడు ప్రభు మనల్ని కోపగించుకుని ఉంటే ఎట్లుండు? ధర్మశాస్త్ర దినాల్లో అదే జరిగింది కదా, ధర్మశాస్త్ర కాలాల్లో అదే జరిగింది కదా. గెహజీ తాను ఆ యొక్క నయమాను తెచ్చిన సొమ్మును ఆశించి ఇంట తీసుకున్నప్పుడు ఆయనకేమొచ్చింది? కుష్ఠం వచ్చింది. ఆకానుకు ఇంటి వారందరూ మరణించినారు కదా. దేవుడు వద్దన్న పని చేసినందుకు వారు మరణశిక్షనే పొందినారు. మనం ఈ స్థితిలో నిలిచినామంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారం. కాబట్టి అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదంట మన పట్ల. ఎంత ధన్యులం కదా. ప్రభా స్తోత్రం నాయన అని మనం ఎంత స్తుతించినా కూడా తక్కువే. ఆయన వాత్సల్యత నూతనంగా పుడుతుందంట ప్రతిరోజు. ఎంత గొప్ప భాగ్యం కదా. ఆయన ప్రేమ అంత శ్రేష్టమైనది. ఆయన వాత్సల్య పూర్ణుడు కనుకనే వాళ్ళమని మనల్ని రక్షించుకున్నాడా? కాదు కదా. అపరాధములతో పాపములతో చచ్చిన వారము, మనలో ఏ మంచి లేదు. అయినప్పటికీ కూడా ఆయన వాత్సల్యత చేత మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంత మాత్రం కాదు, ఆయనే మన కొరకు మానవునిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. రిక్తునిగా ఏమీ లేనివాడుగా. మనం ఒక స్థానానికి వెళ్తే తగ్గించుకోవాలంటే అస్సలు ఇష్టపడం కదా. నేను ఆ పని ఎందుకు చేస్తా, నేను అట్లా ఆలోచిస్తాం కదా. నర్సింగ్ ఫీల్డ్లో ఎక్కువ ఉంటుంది. తమకంటే సీనియర్స్ని జూనియర్స్, అంటే నేను నర్సింగ్ స్కూల్స్కి వెళ్తుంటా కాబట్టి పిల్లల్ని గమనిస్తూ ఉంటా. అక్కడ నేను ప్రత్యేకంగా గమనించింది ఏంటంటే సీనియర్స్ కంపల్సరీ జూనియర్స్ గుడ్ ఈవినింగ్ అని చెప్పాలంట. ఏంది గుడ్ ఈవినింగ్ అంటున్నారు, ఏంది వీళ్ళు, ఏందమ్మా మీరేమంటున్నా అంటే మా సీనియర్స్కి విష్ చేయాలంటే, లేకపోతే వాళ్ళు మా మీద కోపడతారు అని చెప్తుంది. విష్ చేయాలంట. తమకంటే ఒక ఇయర్ ముందున్న వాళ్ళను వీళ్ళు విష్ చేయకపోతే అదొక తప్పుగా ఎంచుతారు. చూడండి, మనం ఒక స్థానానికి పోతే తగ్గాలంటే అస్సలు ఇష్టపడము. కానీ దేవాది దేవుడు తన సృష్టి అయిన మన కొరకు తానే మానవునిగా వచ్చినాడు, మన రూపంలోకి వచ్చినాడు, దాసునిగా వచ్చినాడంట. ఎంత తగ్గింపు కదా మన దేవునికి మన పట్ల. మనము నశించిపోకూడదని, మనం నశించి నిత్యాగ్నికి పోకూడదని మనకు బదులుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. మనం చేతులతో చేసిన పాపం కొరకు ఆయన చేతుల్లో చీలలు దిగబడ్డాయి. ఎన్నిసార్లు ఈ తలతో చేసిన పాపాలు ఉంటున్నాయి ఆలోచన చేయండి. ఎన్నిసార్లు ఎన్నెన్ని ఆలోచించిన మన ప్రక్కనున్న వాళ్ళకు తెలియదు, మనల్ని కట్టుకున్న వాళ్ళకు తెలియదు కదా, మన తల్లిదండ్రులకు తెలియదు. ఎన్ని పాపాలు ఆలోచించినాం. ఈ తలకు బదులుగా ఆయన తల మీద ముళ్ళ కిరీటము గుచ్చబడింది. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. మనం ఎంత కపటముగా ప్రవర్తిస్తున్నాము, ఎంత దుర్మార్గంగా జీవించిన వారము. అటువంటి మన కొరకు ఆయన దీనునిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన వాత్సల్యత చాలా గొప్పది. అంతటి ప్రేమ ఎవ్వరూ చూపలేరు కదా. ఆ ప్రభువు మనకు బదులుగా మరణించినాడు. మన శాపగ్రస్తమైన స్థితిని ఆయన మీద వేసుకున్నాడు, అనిపించుకున్నాడు. మనల్ని కొంచెం చిన్న చూపు చూస్తేనే మనం తట్టుకోలేమే. ఆ ప్రభువు మనకు రావాల్సిన ఆ శిక్ష ఆయన భరించినాడు. ఏ తప్పు చేయలేదు. నేనేం చేసినా పడనీకని మనం అంటాము, కానీ ఆయన ఏ తప్పు చేయకున్నా అన్నీ భరించినాడు. ఎందుకు? ఆయన ఆనందమైన మన కొరకు ఆ శిక్షను ప్రేమతో
భరించినాడు. అంత గొప్ప దేవాది దేవుని వాత్సల్యతను మనం పొందిన వారంగా ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ ఇంకా ఆ ప్రభువారి ప్రేమను గుర్తించని వారు ఎవరైనా ఉంటే ఆ ప్రభువారిని నమ్ముకోండి. మీరు కూడా ఆ పాప శిక్ష నుంచి విడుదల కండి. మేము ఆ పాప శిక్ష నుంచి విడుదలైనాం. ఎందుకంటే నా ప్రభువు నా కొరకు భరించినాడు ఆ శిక్ష, నన్ను విడుదల చేసినాడు, నన్ను విమోచించినాడు, నన్ను ఇప్పుడు బిడ్డ అంటున్నాడు. ఎంత ధన్యత కదా! ఆయన బిడ్డనుగా మారిపోయినాను. ఇక్కడ చేరువచ్చిన మీలో చాలా మంది ఆయన బిడ్డలు అయిపోయినారు కదా. ప్రభువారిని నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన వారందరూ ఆయన కుమార్తెలే. ఇంకా నమ్మని వారు మాతో పాటు వచ్చినారు, మాతో పాటు కలిసి పాటలు పాడుతున్నారు, మాతో కలిసి ఎంతో ప్రేమగా మెలుగుతున్నారు. కానీ ఇంకా ప్రభుని నమ్ముకోకపోతే, ప్రభుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకోకపోతే ఇంకా మాతో ఉన్న వాళ్ళే కానీ ఆయన బిడ్డలు ఎంత మాత్రము కాలేరు. అయితే దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన తల్లిని మించిన ప్రేమతో మనల్ని ప్రేమించినాడు కనుకనే మనకు బదులుగా మరణించినాడు. చేరి వచ్చిన మనం అందరము ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. కాబట్టి ఆ ప్రభువును బట్టి నిత్యము స్తుతిస్తూ సాగిపోవలసిన వారంగా ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక దేవుని యొక్క సృష్టి అయినటువంటి ఒక పక్షిని గురించి రాయబడింది. అది వాత్సల్యత గలదిగా ఉన్నదా అనే మాట రాయబడింది. యోబు గ్రంథం తెరవండి. ప్రభువారు అంటున్న మాటే మనం చూస్తున్నాం. యోబు గ్రంథం 39వ అధ్యాయము, యోబు గ్రంథం 39వ అధ్యాయము 13వ వచనం. నిప్పుకోడి సంతోషం చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెండ్రుకలను దానికున్నందున అది వాత్సల్యము కలదిగా ఉన్నదా అని ప్రభువారు అంటున్నారు. దేవుడే మాట్లాడుతున్న మాట నిప్పుకోడిని గురించి. నిప్పుకోడి మనందరికీ తెలుసు కదా, ఇంగ్లీష్లో ఆస్ట్రిచ్ అంటారు, ఉష్ట్రపక్షి అని కూడా అంటారు. దీని గురించి మనం అందరం ఎరుగుదాము. అది చూడండి, దాని గురించి రాయబడిన మాట, సంతోషము చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెండ్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము గలదిగా ఉన్నదా అని ప్రభువారు అంటున్నాడు. కింద నెక్స్ట్ మాట, లేదు సుమి అంటున్నాడు. చూడండి, నిప్పుకోడి దాని అసలు ఆ రెక్కల అందానికి అవార్డు వచ్చిందంట. ఇప్పటికి 2 సార్లు అవార్డు ఇచ్చినారంట. అంత అందంగా ఉంటుందంట రెక్కలు ఆడించడం. అది అయితే అది వాత్సల్యం గలదిగా ఉన్నదా అంటే లేదు సుమి అంట. రెక్కలు బాగానే ఉన్నాయి, అందంగానే ఉంది, అయితే అది వాత్సల్యం లేనిదిగా ఉందని ప్రభువారు లేఖనాల్లో రాసిచ్చినాడు. చూడ్డానికి బాగానే ఉంది. అసలు దాదాపు ఈ పక్షి యొక్క ఎత్తు 9 అడుగులంట. మనుషులైతే 6 అడుగులు అంటేనే చాలా ఎత్తు మనిషి అని అంటాం కదా. ఈ పక్షి 9 అడుగులు. పక్షులన్నిటిలో కంటే ఎత్తైన పక్షి ఇదే. చూడ్డానికి చాలా పెద్దగా ఉంటుంది. అయితే ఇది మటుకు ప్రేమ లేనిదిగా ఉందంట. పక్షుల్లో కూడా ప్రేమ ఉంటుందంటే ఉంటుందా ఉండదా చెప్పండి? పక్షుల్లో ప్రేమ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎట్లా చెప్తారు? తన పిల్లలను ఏదైనా ఇబ్బంది పెట్టడానికి వస్తే సహిస్తుందా? ఏవో ఎందుకు, కోడిని మనం ఎరుగుదాము కదా, మన మధ్య తిరుగుతున్న కోళ్ళను మనం చూస్తాం కదా. కోళ్ళు తన పిల్లలు పొదిగినప్పుడు ఆ పిల్లలను తీసుకొని ఆహారం తీసుకోవడానికి తనతో పాటు తీసుకుని వెళ్తున్నప్పుడు ఎవరమన్నా దగ్గరికి పోయినా ఏదైనా మన గుర్ర అంటుంటుంది కదా చిన్నగా. ఒకవేళ గద్దనే వచ్చిందనుకోండి, ఒక్కసారిగా తన రెక్కలు చాపి పిల్లలనన్నిటినీ తన లోపల పొదువుకుంటుంది కదా. వాటిని ఒక్కదాన్ని కూడా జారిపోనీయదు, జాగ్రత్తగా కాపాడుకుంటుంది కోడి. ప్రభువారు కూడా కోడి తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చునో నేను ఆ రీతిగా మిమ్మల్ని చేర్చుకున్నానని మత్తయి సువార్త 3వ అధ్యాయం 37వ వచనంలో ఉంది. కోడి తన పిల్లలను ఏ రీతిగా సమకూర్చుకుందో అపాయం సంభవించకుండా, ఆపద కలగకుండా తన బిడ్డలను ఏ రీతిగా కాపాడుకుందో ఆ రీతిగా నేను కాపాడుకున్నాను అని ప్రభువారు సెలవిస్తుంటున్నారు. అంత మాత్రం కాదు, నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు గద్ద రెక్కల మీద మోసుకున్నట్టు అన్నట్టు మాట్లాడుతున్నారు. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనంలో, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ఇశ్రాయేల్ ప్రజలతో ప్రభువారు అంటున్నారు, ఐగుప్తు ప్రజలకు ఏం చేసినాడు ప్రభువు?
10 తెగుళ్ళు రప్పించినాడు. చరిత్రలో ఎన్నడూ కని విని ఎరుగని తెగుళ్ళు కదా, ఎంత భయంకరమైన పరిస్థితి. మనము ఇప్పటి రోజుల్లో ఇక్కడ వర్షం పడి అక్కడ వర్షం పడలేదంటే ఎన్నోసార్లు చెప్పుకుంటాం కదా. కొణిదెల్లో వర్షం లేదు, నందికొట్కూరులో వర్షం ఉంది, ఇట్లా మాట్లాడుకుంటాం. ఈ పరిస్థితి కూడా ఐగుప్తీయులకు అన్ని తెగుళ్ళు వస్తున్నాయి, కానీ ఇశ్రాయేలు పాలెంలో ఏది సంభవించలేదు. అసలు ఇక్కడ చీకటి కటిక చీకటి, అక్కడ వెలుగు కదా, ఇక్కడ బాధ అక్కడ సంతోషము. ఈ రీతిగా నేను మిమ్మల్ని ఆ మాట అంటున్నారు చూడండి, మీరు చూచితిరి. ఇశ్రాయేలు ప్రజలు రెక్కల క్రింద కోడి తన పిల్లల్ని ఎట్లా చేర్చుకుందో అట్లా చేర్చుకున్నాను, గద్ద రెక్కల మీద మోసినట్టు నేను నా యుద్ధకు మిమ్మును ఎట్లు చేర్చుకున్నాను అని అంటున్నారు. ప్రభువారి ప్రేమ వాత్సల్యత ఎంత గొప్పది కదా. మన జీవితంలో ఎన్నోసార్లు ఆ రీతిగా మోయలేదా? నీవు ఆలోచించి, నా జీవితంలో ఎన్నిసార్లు ప్రభువారు మనల్ని ఆ రీతిగా చేర్చుకున్నాడు. అపాయం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కన్నీరు గార్చినప్పుడు మన కన్నీరు ఆయన చూడలేదా? మన బాధ ఆయన చూడలేదా? ఖచ్చితంగా చూసినాడు. ఇక్కడికి వచ్చి చెప్పమంటే ఒక్కొక్కరు ఎన్నో చెప్తాం కదా. ఎన్నోసార్లు మన చెయ్యి విడువక ఆయన కాపాడిన దేవుడుగా ఉంటున్నాడు. అయితే ఈ నిప్పుకోడి అంట రెక్కలు ఆడిస్తుంది, కానీ అది వాత్సల్యత గలదిగా ఉందంటే లేదు అంట. ఎందుకంటే కింది వచనాల్లో చూడండి, యోబు గ్రంథంలో రాయబడిన మాట, లేదు సుమి అంటూ అది చేసే పని, అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. నేల మీద గుడ్లు పెడుతుందంట, ధూళిలో వాటిని కాచుతుందంట. ఏమైనా తెలివైన పని? ప్రభువారు అంటున్నారు 17వ వచనంలో, దేవుడు దానిని తెలివిలేని దానిగా చేశాను, ఆయన దానికి వివేచన శక్తిని అనుగ్రహించి ఉండలేదంట. అందుకే అదేం చేస్తుందంట, నేల మీద గుడ్లు పెడుతుంది, ధూళిలో కాస్తుందంట. ధూళిలో కాపాడగలమా? నేల మీద గుడ్లు పడేస్తే అసలు దేని పాదమైన 15వ వచనంలో చూడండి, దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువు వాటిని చితక త్రొక్కవచ్చునని అయినను అనుకొనకయే ఉంది అంట. దాని తెలివిలేనితనాన్ని గురించి ఇక్కడ ప్రభువారు రాస్తున్నాడు. చూడండి, తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల కాఠిన్యం చూపుతున్నాయంట. నిజంగా ఈ నిప్పుకోడికి ఎంత తెలివిలేదు చూడండి. అసలు నిప్పుకోడి గుడ్డ ఎంత సైజులో ఉంటుందంటే, మన మామూలు గుడ్లు 25 గుడ్లు కలిపితే అది ఒక గుడ్డు సైజు అంట. అంత పెద్ద గుడ్లు నేల మీద ఊరికనే అట్లా వదిలిపెడుతుందంట. ధూళిలో వాటిని ఉంచుతుందే తప్ప వాటిని భద్రపరచదు. కోడి ఒక స్థానంలో పొదిగిందంటే వాటిని మరలా మరుసటి రోజు అదే స్థానం ఎక్కడంటే అక్కడ పెట్టదు కదా గుడ్లు. తన పిల్లల పట్ల కోడికున్న శ్రద్ధ ఎంత గొప్పది చూడండి. ఈ నిప్పుకోడి మటుకు అసలు ఏదైనా వచ్చి వాటిని తొక్కుతుంది అనే చింత ఉండదంట. నేల మీద ఉన్నాయనుకోండి, నేల మీద ఉంటే ఏదో ఒకటి వచ్చి ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే గుడ్లు పొదుగుతాయేమో కానీ పిల్లలు మటుకు చాలా కొన్నే వచ్చేవిగా ఉంటున్నాయంట. అయితే నిజంగా ఇది తెలివిలేనిదిగా రాయబడింది. నిజంగా సామెతల గ్రంథంలో చూస్తే ఈ నిప్పుకోడి జ్ఞానం లేనిదిగా, ముందు చూపు లేనిదిగా మనం చూడగలం అన్నమాట. తర్వాత నా పిల్లలకి ఏమవుతుందో ఏమి సంభవిస్తుందో అని ఆలోచించలేనిదిగా ఉంది. సామెతల గ్రంథంలో చూస్తే ఒక మాట మనం చదువుతాం చూడండి, మనకు ఒక హెచ్చరిక రాయబడింది. 15వ అధ్యాయము 24వ వచనం. 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. జీవ మార్గమున నడుచుకొనును. బుద్ధిమంతుడంటే తెలివి కలిగిన వాడు, ఆలోచించగలిగిన వాడు. పాతాళంను గూర్చి ఆలోచిస్తాడంట. ఈ బ్రతికి ఉన్న దినాల్లో చాలాసార్లు ఈ నిప్పుకోడి జీవితం ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, ఒక వ్యక్తి ప్రభు నెరగక ముందు ఎంత కఠినంగా ఉంటాడో, ఎంత జ్ఞానం లేనివాడుగా ఉంటాడో, తెలివి లేనివాడుగా ఉంటాడో ఈ నిప్పుకోడి జీవితాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ప్రభువుని ఎరగక ముందు నా జీవితంలో కూడా తెలివి లేని వారంగా బ్రతుకుతూ ఉన్నాం. ఇక్కడ ఇంకా ఎవరైనా ఆ స్థితిలో ఉన్నారేమో.
అయితే బుద్ధిమంతుడు ఎట్లుంటాడంటే పరమునకు పోవు జీవ మార్గాన్ని గూర్చి వెతుకుతాడంట. ఎందుకని? పాతాళం ఉందని. కొంతమంది అసలు ఆ ఆలోచనే ఉండదు. ఈ నిప్పుకోడిలాగా ఏం సంభవిస్తుందో, ఏమన్నా నష్టం వస్తుందో అని అనుకోకుండానే ఉందంట కదా. అయితే మనిషి కూడా కొంతమంది ఈ లోకం వరకే చూస్తూ కదా, ఈ లోకం మీదే తమ చూపు, నచ్చినట్టు బ్రతకడం కదా, తమ చూపు కోరినట్టుగా, తాము ఆశించినట్టుగా బ్రతుకుతున్నారే గాని ఇది చేస్తే నాకు ఏమి సంభవిస్తుంది, ఇట్లా బ్రతికితే నెక్స్ట్ నాకు శిక్ష ఉంటుంది అనే గ్రహింపు లేకుండా జీవిస్తున్నారు. నేటి దినాల్లో ఎన్నో భయంకరమైన వార్తలు వింటున్నాం కదా. అసలు ఊహించనివి కూడా వింటున్నాం. ఏమాత్రం కూడా దేవుని భయం లేని దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా బ్రతుకుతున్న దినాల్లో ఉన్నాం. అయితే ప్రసంగ గ్రంథంలో కూడా రాయబడింది కదా, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. యవనస్తులను గురించి రాయబడింది కానీ అందరికీ హెచ్చరిక కదా. నీ కోరిక చొప్పున నడుచుకో, నీ చూపుకు నచ్చినట్టు నడుచుకో. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోకి నిన్ను తెచ్చునా అనే మాట ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. బుద్ధిమంతుడైతే అదే ఆలోచిస్తాడు. నేను ఈ లోకయాత్ర ముగిస్తే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను అనే ఆలోచన కలిగిన వాడుగా బుద్ధిమంతుడు ఉంటున్నాడు అనమాట. అది ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ లోకయాత్ర ముగిస్తే నెక్స్ట్ చూస్ చేసుకోవడానికి మన వశంలో లేదు. ఈ యాత్ర ముగించినామంటే ఇంక అయిపోయింది. ఏదైనా ఇక్కడే ఆలోచన చేసుకోవాలా. తర్వాత పరలోకానికి వెళ్తామా నరకానికి వెళ్తామా అనేది మనం ఇక్కడే ఆలోచించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ నిప్పుకోడి జీవితం చూస్తే అది దాని గురించి రాయబడిన మాట చూడండి. 39వ అధ్యాయం యోబు గ్రంథంలో తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడలది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదంట. నష్టమైపోతున్నా కూడా ఏమాత్రము చింతపడనిదిగా ఉంటున్నదన్నమాట. అయితే దేవుని సన్నిధిలో కూర్చున్న మనము మన స్థితి ఏ రీతిగా ఉంది, మనం ఏ రీతిగా నడుచుకుంటున్నాం అనేది ఆలోచన చేయవలసినదిగా ఉంటున్నదన్నమాట. ఇది నిప్పుకోడిని గురించి రాయబడిన మాట. అయితే ప్రభువుని ఎరుగని జీవితాల్లో మనం కూడా ఆ రీతిగా ప్రభువును ఏమాత్రం కూడా గమనించని వారంగా, ప్రభు మార్గాలను గురించి ఆలోచించని వారంగా ఉంటున్నాం అన్నమాట. వాత్సల్యత లేని పక్షి అది. ప్రభువుని ఎరగకుండా కాఠిన్యంగా బ్రతుకుతున్నామేమో. మన దేవుడు మనకిచ్చిన విలువైన కుటుంబం పట్ల మన జాగ్రత్త ఎంత మాత్రం ఉన్నది ఆలోచించవలసిన వారంగా ఉంటున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో చూస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. దేవుడు మనకు ఒక ఇంటిని ఇచ్చినాడు కదా, కుటుంబాన్ని ఇచ్చినాడు. ఇది చాలా విలువైనది, చాలా విలువైనది. మన ఉనికిని ఉంచినాడు అంటే అందులో మనము మన యొక్క అవసరత ఎంతో ఉందని ప్రభు మన పట్ల ప్రణాళిక కలిగిన వాడుగా ఒక కుటుంబాన్ని ఇచ్చి ఆశీర్వదించినాడు. అయితే ఈ కుటుంబాన్ని పట్ల దేవుడు మనల్ని లెక్క అడిగేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా కట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. రాజుల గ్రంథంలో ఇద్దరు స్త్రీలను చూస్తాం చూడండి. అక్కడ ఈ స్త్రీలను గూర్చిన మాటలు మనం చదివితే ఆ స్త్రీల యొక్క ప్రవర్తన కొంత ఆలోచన మనం చేయగలిగిన వారంగా ఉంటాము. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి, ఇద్దరు స్త్రీలను మనం చూస్తాం. 16వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూస్తామన్నమాట. రాజైన సొలొమోను కాలంలో ఇద్దరు స్త్రీలు ఆయన వద్దకు న్యాయం కోసం వచ్చినారు. వీళ్ళు ఎవరంట? వేశ్యలు కదా. ఇద్దరు వేశ్యలైన స్త్రీలు వచ్చినారు. ఒక స్త్రీ కుమారుణ్ణి కనింది. 3 రోజులైన తర్వాత మరొక స్త్రీ కూడా కుమారుణ్ణి కన్నది. కన్న తర్వాత ఈ రెండవ స్త్రీ తన కుమారుని మీద పడినందున వాడు చచ్చిపోయినా అని చూస్తున్నాం అన్నమాట. చచ్చిపోయినప్పుడు ఈ స్త్రీ చేసిన పని ఏదంటే ఆ చచ్చిన కుమారుని తీసుకుపోయి మొదటి స్త్రీ దగ్గర పెట్టి మొదటి దాని కుమారుని తెచ్చి తన దగ్గర పడుకోబెట్టుకుంది రెండవ స్త్రీ. ఈ మొదటి స్త్రీ ఏం చేసిందంటే
ఉదయము ఇంకా పాలు ఇద్దామని చూసుకుంటే ఏం ఉలుకులేదు పలుకులేదు. సరే అని చెప్పి నిదానించి చూసిందంట. అరే వీడు నా కొడుకు కాదు కదా, ఆల్రెడీ 3 దినాలు ఆడుకుంది, ముద్దుకుంది కదా, పాలిచ్చింది, ఎరుగు ఎట్లున్నాడో తన కొడుకు చూసుకుంది గనుక వీడు నా కొడుకు కాదే అని చూస్తే రెండవ స్త్రీ దగ్గర కనపడుతున్నాడు తన కొడుకు. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళినారు ఇద్దరు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో చచ్చినది నా దగ్గర పెట్టి బ్రతికిన కుమారుణ్ణి తన దగ్గర పెట్టుకుంది ఈ స్త్రీ అని అడిగితే, కాదయ్యా నా చచ్చినది ఆమె బిడ్డనే, బ్రతికినది నా కుమారుడని రెండవ స్త్రీ కూడా వాదిస్తుంది. రాజుకు అర్థం కాలేదు. బ్రతికినోడు నా బిడ్డ అని, ఇద్దరు నా బిడ్డ అని కొట్లాడుతున్నారు. ఆ సమయంలో రాజు ఒక న్యాయం చేసినాడు కదా, మనందరికీ తెలుసు ఆ మాట. ఒక కత్తి తీసుకురమ్మన్నాడు. కత్తి తీసుకొని రమ్మంటే తీసుకొని రండి, చెరిసగం చేసి ఇద్దరికి సమానంగా ఇస్తామంటే మొదటి స్త్రీ చేసిన పని చూడండి. 26వ వచనంలో, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయుమనెను. ఎంత కాఠిన్యం కదా, చెరిసగం చేయమంటుంది రెండవ ఆమె. మొదట ఆమె అడుగుతుంది, నా పేగులు తరుగుకొని పోయినదై, అయ్యా ఎక్కడున్నా నా బిడ్డ క్షేమంగా ఉంటే చాలు, నా బిడ్డ క్షేమం కోరుతున్న దానికే ఇచ్చివే, అక్కడైనా ఆనందంగా ఉంటే చాలు, నా బిడ్డ బ్రతికితే చాలు అన్నట్టుగా ఆ తల్లి కోరుతుంది. ఇక్కడ మటుకు చూడండి, ఈ రెండవ స్త్రీ ఎంత పట్టుదల కదా. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఈ మొండితనం చూపిస్తుంటాం. నష్టం సంభవిస్తుంది నేను ఈ ఆలోచన చేస్తే, ఈ మొండితనం చేస్తే కుటుంబంలో నష్టం కలుగుతుందని ఆలోచనకు వచ్చినా కూడా నా మాట నెగ్గాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాం. కానీ ఈ స్త్రీ మటుకు బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి అంటున్న మాట అయితే పేగులు తరుక్కుపోతున్నాయంట. సగం చేస్తే ఇంక బతుకుతాడా వాడు, బ్రతకడు కదా, దానికే అని అంటుంది. ఆ తల్లి యొక్క వాత్సల్యత ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక వేష అయినప్పటికీ ఆ తల్లి ప్రేమ చూడండి కదా, ఎంత ప్రేమతో మాట్లాడుతుంది. పేగులు దొరక్కపోయాయంట. అప్పుడు రాజు ప్రభు ఇచ్చిన జ్ఞానంతో మొదటి దానికే ఇయ్యమని చెబుతూ ఉంటున్నాడు. నిజంగా ప్రేమ కలిగిన తల్లిని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. వాత్సల్యత అంటే ప్రభువును కలిగిన వారు చూపే ప్రేమ. ఇక్కడ చేరి వచ్చిన మన క్రియల్లో ప్రభువును చూపించినప్పుడే ప్రభువును కలిగిన వారంగా చెప్పుకోవచ్చు కదా. ప్రభువారు కూడా నోటి మాటతో ప్రేమ చూపినవాడు కాదు, ఆయన తన జీవితం ద్వారా ఆయన మనకు ప్రేమను బోధించినవాడు, ప్రేమను నేర్పించినవాడు ఆయన. పాత నిబంధన కాలంలో చూస్తే చక్కని మాదిరికరమైన తల్లులు ఉన్నారు. నయోమి రూతు, ఇద్దరు స్త్రీలు, నయోమి రూతు కదా. అత్త కోడలంటూనే మనకేమని గుర్తొస్తుంది? అత్త కోడలంటూనే చెప్పండి. దేవుని సన్నిధిలో కూర్చున్నాం మనం, చాలా మంచోళ్ళం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏమొస్తుంది కదా, కొట్లాట, అత్త కోడళ్ళు అంటూనే. కానీ నయోమి ఋతు క్రైస్తవ అత్త కోడళ్ళు ఎట్లుండాలో చక్కగా మనకు మంచి మాదిరికరమైన అత్త కోడళ్ళు కదా. నయోమి తాను కలిగిన ప్రభువును కోడలకు అందించింది. కోడలు తన అత్త ఇచ్చిన దేవుణ్ణి చక్కగా పట్టుకొని స్థిరంగా దేవునిలో నిలిచింది. వీళ్ళ సంభాషణ ఎంత బాగుందంటే రూతు గ్రంథంలో చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం అనుకుంటాను. ఎవరైనా ఒకరు చదవండి. రూతు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. చాలమా. ఇక్కడ చూడండి, అత్త అంటున్న మాట కోడలను గురించి, నీకు మేలు కలుగునట్లు నీకు విశ్రాంతి విచారించవలసిన దానను కదా. నేను కోడలకు అత్త కాలేదు, ఇంకా అల్లునికైతే అత్త అయినాను. ఈ అత్త పలుకుతున్న మాట
చూడండి, కోడలు మేలు కోరుతుంది కదా, కోడలు క్షేమాన్ని కోరుతుంది, కోడలు యొక్క విశ్రాంతిని ఆలోచిస్తుందంట. ఇక్కడ అత్తలు ఎంతమంది ఉన్నారు? నాకు కొంతమంది తెలుసు, కానీ ఈ కొణిదేల అత్తలు ఇంకా తెలియదు మళ్ళా. నిజంగా నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే క్రీస్తు ప్రేమ నీ బ్రతుకులో కనపడాలా, నీ పనుల్లో కనపడాలా, నీవు చూపించే ప్రేమలో కనపడాలా. నేను బైబిల్ పట్టుకొని ప్రతి కూడిక జాషవన్నలు వస్తారు, బుధవారం ఉపవాస ప్రార్థన బాగా జరుగుతుంది, నేను గంటసేపు ప్రార్థన చేస్తాను. ప్రభు అది చూడడు. నీవు నీ క్రియల్లో నీ కోడల్ని ఎంత ప్రేమిస్తున్నావు అనేదే చూస్తాడు. ఈ అత్త పలుకుతున్న మాట నువ్వు పలకగలవా? నేను మేలు చూడాలి కదమ్మా, నీ విశ్రాంతిని విచారించాలి కదమ్మా అని కోడల గురించి అత్త ఆలోచిస్తుంది. కోడలను నెమ్మదిగా ఉండనిస్తున్నారా? వాళ్ళు ఆనందంగా ఉండనిస్తున్నారా? వాళ్ళు ఒక కొత్త చీర కట్టుకుంటుంటే ఓర్చుకుంటున్నారా? ఎంత ఓర్చుకుంటున్నారో దేవునికి తెలియాలి, మీకు తెలియాలి. నాకైతే తెలియదు. సుంతక్కకి ఏమన్నా తెలిసేమో తెలియదు. నాకేం చెప్పలేదు సుంతక్క. మీరు ప్రార్థనకు వచ్చేది ఒక్కటే చెప్పింది, కానీ మీరు ఎంత ప్రేమగా ఉంటారో ఎప్పుడు చెప్పలేదు. అయితే ప్రభువును కలిగిన వారంగా మన బ్రతుకులో ప్రభువును చూపకపోతే మన జీవితం ప్రభువును చూపించినట్టుగా ఉండదు కదా, ప్రభువును మహిమపరిచినట్టుగా ఉండదు. వాక్యంలో ఉన్న మాట ఏదంటే, మన సత్క్రియలు ప్రభువుకు మహిమను తెస్తాయి. మన క్రియలు మన ఇంటి వారి మధ్య మన సరే, అత్త ఆ మాట పలికింది. కోడలు ఏమంటుందో చూడండి. కోడలను గూర్చిన మాట కోడలు చెప్పకుంది, కానీ ఇతరులు చెప్తున్నారు. చూడండి, 2వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగను అని. మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడను. భర్త చనిపోయినా కూడా అత్తను విడిచిపెట్టలేదు. భర్త చనిపోయినాక కూడా అత్తను నిర్లక్ష్యపరిచినది కాదు. నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడను. కానీ ఈ దినాల్లో భర్తలున్న అత్తలను పట్టించుకోని వాళ్ళు ఉన్నారు. డోంట్ కేర్ అన్నట్టుగా, ఏంది నేను ఆమెకు చెప్పేది, ఏం అవసరం అన్నట్టుగా ఉన్నారు. ఈ రీతిగా ఉంటున్నామేమో. కానీ ఈ స్త్రీ చూడండి, భర్త మరణించిన తర్వాత కూడా అత్తను వెంబడించింది. నేను నీతోనే వస్తాను, నువ్వే కావాలి, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ మరణిస్తావో నేను అక్కడే మరణిస్తానంటూ ఆమె ఎడబాయకుండా ఉంది. అత్త క్షేమాన్ని కోడలు కూడా ఆలోచించిందని మనం అర్థం చేసుకోవచ్చు. బోయజు ఇస్తున్న సాక్ష్యం అది అత్త ద్వారానే తెలుసుంటుంది రూతును గూర్చి. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? మోయాబు స్త్రీ అయిన రూతును గూర్చి ఈ ఊరి ప్రజలకు వాళ్ళ అత్తే చెప్పింటుంది. అమ్మ, నా కోడలు చాలా ప్రేమగా చూసుకుంటుంది, చాలా కొడుకులు లేరన్న దిగులు లేదు నాకు అని చెప్పిందో ఏమో. అందుకే ఆయన అంటున్నమాట కదా. రూతు గురించి ఎవరికి తెలియదు. ఇక్కడి ప్రజలకు చెప్తే నయోమి చెప్పాలి, లేదంటే కదా ఎవరికి తెలియదు. బోయజ్ అంటున్నమాట, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ అత్తకు నీవు చేసినదంతయు నాకు వినబడెను అంటున్నాడు. ఆయన కూడా చూడలేదు. చూడండి, వినబడెను అనే మాట మాట్లాడుతున్నాడు. నిజంగా మత్తయి సువార్తలో ప్రభువారు ఒక మాట అంటున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. చూడండి, తెరవండి అందరూ. మార్కు సువార్త 7వ అధ్యాయము మార్కు సువార్త 7వ అధ్యాయంలో 11వ వచనంలో, అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వల్ల నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీయూ చేయనీయ దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. 7వ వచనంలో 6-7వ వచనంలో చూస్తే, అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. తల్లిని తండ్రికి అవసరమైనది సమకూర్చకుండా, వాళ్ళని ఆదరించకుండా, వాళ్ళని ప్రేమించకుండా, వాళ్ళని పోషించకుండా, వాళ్లకు నిజంగా
వాళ్ళు మన చిన్ననాటి ఎంతో ప్రేమగా మనల్ని ఎత్తుకొని ముద్దుకొని మనమే జీవితం అంటూ మన కొరకు ఎంతో కష్టపడింటారు. తమ గూర్చి ఆలోచించకుండా వాళ్ళు మనకు ఎన్నో చేసింటారు కదా. అయితే వారు వృద్ధాప్యంలో నిస్సహాయులుగా ఉన్నప్పుడు వారిని చూసుకోవాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టినాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూడగలం. తల్లిని తండ్రిని సన్మానించాలి, మనం దీర్ఘాయుష్మంతులం మగుదమని రాయబడింది. ప్రభు వాక్యం అట్లా సెలవిస్తే ఇక్కడేమో అసలు దేవార్పితం అంట. నేను మందిరానికి పోవాలా, నేను ప్రార్థన చేసుకోవాలా, ఇంట్లో నీ తల్లి మూలుగుతుంటే కూడా పట్టించుకోకుండా వచ్చిన వీడ ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారని రాయబడింది. అసలు దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారని రాయబడింది. పెదవులతో గనపరచడం అవసరమే లేదు ప్రభువుకు. నీ హృదయంతో నీవు గనపరచాలి, నీ బ్రతుకుతో నీవు గనపరచాలి. ప్రభువారు అంటున్న మాట నిజంగా. దేవుడు మనల్ని ఒక కుటుంబంలో ఉంచినాడు, ఒక తల్లిదండ్రులకు పిల్లలుగా ఉంచినాడు, అత్తమామలకు కోడనులుగా ఉంచినాడు. అయితే దేవుడు మనకిచ్చిన స్థానంలో వాక్యాన్ని ఏ రీతిగా అనుసరిస్తున్నాము? వాక్యం మన జీవితంలో కనపడుతుందా? మన వలన తల్లిదండ్రులకు కావలసిన క్షేమం కలుగుతుందా లేదా అని ఆలోచించవలసిన వారంగా ఉంటున్నాం అన్నమాట. రూతు నయోమి ఆ రీతిగా నడుచుకున్నారు, మనమే రీతిగా నడుస్తున్నాం. ఈ నిప్పుకోడి అయితే తన పిల్లలకు ఏమైపోతుందనే చింత కూడా లేదంట. కోడి ఆ రీతిగా ఉంటుందా? అసలు వర్షం పడినా రెక్కల క్రింద దాచుకుంటుంది. గద్ద పిల్లల్ని ఎత్తుకుపోవాలని వస్తున్నా అది తన పిల్లలను కాపాడుకోవడానికి తనను తాను గాయపడినా పర్లేదు కానీ పిల్లలను మటుకు తన లోపల దాచిపెట్టుకుంటుందంట. ఒక అగ్ని ప్రమాదంలో కొట్టమంతా కాలిపోయిందంట, మంటలంతా ఆర్పేసినారంట. ఆర్పిన తర్వాత అంతా ఫైర్ ఇంజన్ వాళ్ళు గబగబా వచ్చి మొత్తం ఆర్పివేసిన తర్వాత ఒక చోట ఒక కోడి ఇట్లనే కనపడుతుందంట. కాలిపోయింది కోడి, ఇట్లనే కనపడుతుందంట. కనబడితే ఆ ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి ఏంది ఇది కోడి నిల్చున్నట్లే ఉంది అని దాన్ని పరిశీలించినప్పుడు దాని కింద చిన్న పిల్లలు కుయ్ 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 అంటున్నాయంట. చిన్న పిల్లలు. తల్లి తాను మరణించిన పిల్లలకు హాని కలగకుండా అది భద్రంగా దాచుకుంది అగ్ని ప్రమాదంలో, నా పిల్లలు నశించిపోకూడదని. అయితే చేరి వచ్చినాం మనం ఇక్కడ ఆనందంగా ప్రభు సన్నిధిలో కూర్చున్నాం, చక్కగా పాటలు పాడుతున్నాం. మన పిల్లల ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది ఆలోచించవలసిన బాధ్యత తల్లులుగా మనకు లేదా? మన పిల్లలు ప్రభు మార్గంలోనే ఉన్నారా? ప్రభు నమ్ముకున్నారా? ప్రభు కొరకు బ్రతుకుతున్నారా? ఇర్మియా గ్రంథంలో అయితే తల్లులుగా మనకు రాయబడిన మాట ఏదంటే చూడండి, 9వ అధ్యాయము 21వ వచనంలో, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదనం చే స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. 20వ వచనంలో చూస్తే చూడండి, చెవియొగ్గే ఆయన నోటి మాట ఆలకించుడి. దేవుని సన్నిధిలో చేరిన మనము నిజంగా తెలివైన స్త్రీలమైతే మన పిల్లల క్షేమాన్ని గురించి ఆలోచిస్తాం. ఎందుకు ఆలోచించడం లేదు? చీకటితో లేసి వాని కోసం క్యారియర్ సిద్ధపరిచి మంచి స్కూల్లో చేర్పించినాము. ఆ స్కూలు పంపిణీకి వాళ్ళు లేకున్నా లేచి క్యారియర్లు సిద్ధపరిచి వాళ్ళకు అవసరమైనవన్నీ రెడీ చేసి మంచిగా స్కూళ్ళకు పంపిస్తున్నాం. ఇంతకంటే ఏం ఆలోచిస్తాం? మంచిదే, కాదనట్లేదు, మంచి స్కూళ్ళలో జాయిన్ చేయాలి. అయితే దేవుని సన్నిధిలో ఎట్లున్నారు మన పిల్లలు? దేవుని సన్నిధి పట్ల ఆశ కలిగి ఉన్నారా? దేవుని సన్నిధిలో కూర్చునే మనసు ఉందా? ఇది చేయకపోతే నువ్వేది చేసినా వేస్టే. అసలైనది దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని మాటల్లో మన పిల్లలు పెరగాలి. అది చేయకుండా నువ్వెన్ని చేసినా లాభం లేదు. అయితే ఏ రీతిగా ఉన్నారు మన పిల్లలు? ఇక్కడ కింది మాటల్లో చూడండి, 21వ వచనంలో, వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. వీధుల్లో లేకుండా, రాజమార్గములలో లేకుండా మన పసిపిల్లలను, మన యవనస్తులను రింగివేయడానికి మరణము మన కిటికీలను ఎక్కుచున్నదంట. నిజంగా ఆలోచన చేయండి, మన పిల్లలు ప్రభు కార్యాల పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు? అసలు ప్రభువును గూర్చిన ఆలోచనలో ఉన్నారా? అసలు రక్షించబడినారా మన పిల్లలు? దేవుని మార్గంలో ఉన్నారా?
దేవుని గురించిన ఆలోచన కలిగి ఉన్నారా? ఈ స్థితి లేకపోతే నువ్వు లోకంలో ఎంత మార్కులు సంపాదించినా, ఎంత ర్యాంకులు తెచ్చుకున్నా ఆనందించాల్సిన అవసరం లేదు. అసలైనది ఇదే కదా. ప్రభువును ఎరగకుండా, ప్రభు మార్గంలో లేకుండా ఒకవేళ అనకూడదు, కానీ వాని అంతం ఎక్కడికి వెళ్తుంది? నరక మార్గంలో ఉన్నాడా? దేవుని ఎదుట ఘనంగా తల ఎత్తుకునే స్థితిలో మన పిల్లలు ఉన్నారా అనేది ఆలోచించాలి. ఏడవద్దా, రోదనం చేయొద్దా? ఈ లోకంలో చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న ఇబ్బందులు మన పిల్లలకు వస్తేనే తట్టుకోలేకున్నామే. అయితే నిత్య నరకాగ్ని వాళ్ళ కొరకు ఉంది. ఒకవేళ వాళ్ళు ప్రభు మార్గంలో లేకపోతే నిత్య నరకాగ్నిలో యుగాయుగంలో కాలిపోయే స్థితిలో వారు ఉన్నారు. అయితే మనం ఆలోచించొద్దా? వారి కొరకు ప్రలాపించొద్దా? వారిని గురించి మనం ఆలోచించవలసిన అవసరత ఉంది. తెలివి కలిగిన వాళ్ళమైతే అది ఆలోచిస్తాము, తెలివి కలిగిన స్త్రీలమైతే రోదన చేస్తాము కదా. రోదనం చేయి స్త్రీలను పిలవనంపుడు. వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు కనుక వాళ్ళకి ఏడుపు వస్తుంది, అన్నీ ఆలోచిస్తారు కదా. వాళ్ళు సెల్ అడిగితే ఇచ్చేసి కాసేపు ఫ్రీ అయిపోతాం కదా. వాళ్ళు సెల్లులో ఏం చేస్తున్నారు, సెల్లుకు అడిక్ట్ అయిపోతున్నారనే ధ్యాస కూడా లేకుండా ఉంటాం. కఠినంగా ఉండలేకపోతాం వారి క్షేమం కొరకు. అయితే మనం ఏ రీతిగా బ్రతుకుతూ ఉంటున్నాం? నిజంగా నిప్పుకోడిలాగా కాఠిన్యంగా మన పిల్లలకు ఏమైపోతుందని ఆలోచన లేని స్థితిలో, ఒక విధంగా చెప్పాలంటే ముందు చూపు లేని స్థితిలో బ్రతుకుతున్నాం. కానీ నా పిల్లలు కూడా అనిపించుకోవాలి ప్రభువా అనే రీతిగా మనం ప్రయాసపడవలసిన వారంగా ఉంటున్నాం. జబదయి కుమారుల తల్లి ఇద్దరిని తీసుకొని వచ్చింది కదా. ఆమె ఆశ చూడండి, ప్రభువాన్ని వెంబడిస్తున్నారు, అంతటితో ఆమెకు తృప్తి తీరలేదు కదా. చక్కగా దేవుని వెంటనే ఉన్నారు, అంతటితో తృప్తి తీరలేదు. కానీ ప్రభువా నీ రాజ్యంలో ఒకరిని ఆ పక్క, ఒకరిని ఈ పక్క. ఎంత ఆశ కదా. ఇంకెవరు ఉండకూడదు, నా పిల్లలే ప్రభు దగ్గర ఉండాల. ప్రతి తల్లికి ఈ ఆశ ఉంటే నిజంగా ఆమె ఎంత ధైర్యంగా వచ్చిందో ఏ తల్లి అడగలే కదా. ప్రభు వారి దగ్గరికి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చి ఎంత చక్కగా అడిగించడండి. నిజంగా సూజన్న వెస్లీ గురించి చరిత్రలో ఎన్నోసార్లు తన పిల్లలందరి దగ్గర రాత్రంతా ఒక్కొక్కరి దగ్గర ప్రార్థన చేస్తుందంట. అంటే జబదయి కుమారుల తల్లి పోయినట్టే తన పిల్లల్ని ఒక్కొక్కళ్ళని తీసుకుపోయి ప్రభు దగ్గర పోయి అడుగుతుందేమో. అందుకే ఆమె పిల్లలు చక్కగా దేవుని పరిచర్యలో కొనసాగినట్టుగా మనం చూస్తున్నాం. మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయొద్దా కదా. మనమే పడి నిద్రపోతున్నాం, తెలివి లేదు, వాక్యం చెప్తుంది ఆ మాట, ఆలోచన లేదు. ఏడుపు ఎందుకు వస్తుంది కదా, ఏడుపు రాదు. ఏడుపు ఎందుకు వస్తాం? మనమే ఫుల్గా తిని నిద్రపోతున్నాము. ఇంకా వాళ్ళు ఎన్నో ఇబ్బందులైనా రెండేట్లేసి పక్కకు కూర్చోబెడతాం, కానీ వాడు సరిగా నేర్చుకోలేకున్నాడే. ప్రభు ఏందయ్యా నా పిల్లోని పరిస్థితి అని ప్రభు దగ్గర మొరపెడితే ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు. ఈ మాట అన్నాడు కదా, రోదనం చేయమన్నాడు. రోదనం చేస్తే వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా. మన కన్నీరు తుడిచే దేవుడు ఆయన. మన వేదనను చూసి ఆయన మౌనంగా ఉండేవాడు కానే కాదు కదా. ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేయుదురు వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఎందుకుంటాడు ఆయన? మన ప్రార్థనలు చెవియొగ్గి ఆలకించడానికి. అంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని మనం అడగకపోతే ఎట్లా? ఎవరిది తప్పు? మనదే. తప్పు చేయకుండా ఉందాం, తప్పు చేయకుండా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. చూడండి, ఒక ఇద్దరు తల్లులను తీసుకొని వస్తా, చివరిగా వారిని గురించి ఒక్కసారి అట్లా జ్ఞాపకం చేస్తా. నిజంగా వాత్సల్యత కలిగిన స్త్రీలు అని వీరిని గురించి నేను చెప్పగలను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాలు కలిసే ఉన్నాయి. అయితే నేను చదివే మాట నుంచి చదవండి, కింద నుంచి 4వ లైన్ నుంచి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. రూఢిగా ఎవరిని గురించి అంటున్నారు ఈ మాట? సేవకుడు తన శిష్యుడైన తిమోతిని గురించి అంటున్న మాట. ఇక్కడ చూడండి, 5 అనున్న దగ్గర నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం. అంటే కన్నీరు గార్చినాడంట తిమోతి పౌలు క్షేమం కొరకు కదా. పౌలు కొరకు, సంఘాల క్షేమం కొరకు చింతించినవాడు ఈ తిమోతి. ఈ తిమోతి ఈ రీతిగా తయారైనాడంటే, ఈ నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉందంటే సేవకుడు అంటున్నమాట. ఈ విశ్వాసం ఫస్ట్ ఎవరిలో ఉందంట? అవ్వలో ఉంది. తర్వాత
తల్లిలో ఉంది. ఇక్కడ అవ్వలు ఎంతమంది ఉన్నారో, తల్లులు ఎంతమంది ఉన్నారో చూడండి. నిజంగా నువ్వు ప్రేమ కలిగిన దానివైతే నీ మనోళ్ళు మనవరాళ్ళు ఆత్మీయత కొరకై ప్రార్థిస్తావు. నిజంగా భారము కలిగిన ప్రేమ కలిగిన తల్లివైతే నీ పిల్లల ఆత్మీయత కొరకు ప్రార్థిస్తావు. ఇక్కడ తల్లి అయిన లోయి పరిస్థితి కదా, యునికే పరిస్థితి. భర్త ఇంకా మార్పు లేని వ్యక్తి అయినప్పటికీ కూడా కుమారుని ఎంత చక్కగా సేవకునికి సహకారిగా తయారు చేసిందో చూడండి. తల్లి అమ్మ నుంచి నేర్చుకున్నది తన కుమారునికి చక్కగా అందించిన తల్లిగా ఉంది. నిజంగా దేవుని సన్నిధిలో భక్తి మార్గంలో ఉంటున్న మనము ఈ భక్తి మనతో ఆగిపోకూడదు. ఈ భక్తి మన వరకే ఉండకూడదు. మన పిల్లలు కూడా ఈ భక్తిని అందుకొని వారు శ్రేష్టమైన పని చేసేవారుగా ఉండునట్లు మనం ప్రయాసపడవలసిన వారంగా ఉంటున్నాం. నెనరుగల స్త్రీ ఘనత నొందును. ఇక్కడ లోయి గురించి యునికే గురించి ఎట్లా చెప్పుకుంటున్నాం? ఘనంగా చెప్పుకుంటున్నాం. భక్తుడు అంటున్నాడు, పౌలు భక్తుడు అంటున్న మాట, ఈ విశ్వాసం నీ యందు ఉందంటే మొదట అక్కడ స్టార్ట్ అయింది, తర్వాత మీ అమ్మకు వచ్చింది, తర్వాత నీకు కూడా వచ్చిందని. ఘనత పొందిన స్త్రీలు వాళ్ళు. లోయి గారు కానీ యునికే గారు కానీ ఘనత పొందినవారు. అయితే విశ్వాస జీవితంలో ప్రభువును కలిగిన వారంగా పోరాడదాం, ప్రభు కొరకు నిలబడదాం. జ్ఞానం కలిగి మన కుటుంబాలు కట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఎట్లా కట్టుకోవాలంట? వాత్సల్యతతో కదా. మన స్త్రీల కూడిక థీమ్ ఏంది? వాత్సల్యం. వాత్సల్యతతో నిజంగా ఇంటి వారిని ప్రేమిస్తే ఇంటి వారందరి కొరకు తల్లిగా, ప్రేమ కలిగిన తల్లిగా, వారి క్షేమం కొరకు కన్నీరు కార్చే తల్లులంగా మనం ఉంటాము. మన బ్రతుకులో క్రీస్తు ప్రేమను చూపే వారంగా ఉంటాము. ఏ రీతిగా నడుచుకుంటున్నాం? మన కుటుంబాల్లో మనకిచ్చిన స్థానంలో కోడన్లుగా ఉన్నామా, అత్తలుగా ఉన్నామా, కుమార్తెలుగా ఉన్నామా, తల్లులుగా ఉన్నామా? ఏ బాధ్యత దేవుడు మనకు ఉంచినాడో ఆ బాధ్యతలో ప్రభు చేత ఘనత నొందే వారంగా దేవుడు మనల్ని చూస్తూ ఉంటున్నాడు కదా. ఆయన మనల్ని చూస్తూ ఉంటుండగా ఆయన ఎదుట మన నడతను చక్కబరుచుకుందాం గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, మహోన్నతుడా, అయ్యా నాయన, మీ కృపకై స్తోత్రాలు. దేవా, నిజమే ప్రభువా, మీ వాక్యం ఎరుగక నిప్పుకోడు వంటి స్వభావం కలిగిన వారమే నాయన. దయతో మన్నించండి దేవా. మా జీవితాల్లో వేటినైతే మేము సరి చేసుకోవాలో మీ వాక్య వెలుగులో ప్రభువా మేము సరి చేసుకుంటూ ప్రభువా మీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి చెరువచ్చిన మాకందరికీ సహాయం చేయండి. ముందున్న మీ దాసరాలను కూడా మీ కృపలో బలపరచండి నాయన. మీ మహిమార్థమై మా అందరి క్షేమార్థమై వాడుకుందరని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంన స్తోత్రించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.